హాయ్ గైస్. నిన్న సాటర్డే ఎపిసోడ్లో సంజన గారిని హౌజ్లోకి తీసుకురావడానికి బిగ్ బాస్ చేసినటువంటి డ్రామా అంతా ఇంత కాదు, ఎంతో చేసిండు. ఆ డ్రామా అవసరం లేదో నాకు అనిపించింది. ఆమెను హౌజ్లో తీసుకురావడానికి హౌస్ మేట్స్ ఎందుకు సాక్రిఫైస్ చేయాలి? అదేమన్నా ఆమె ఏమన్నా నామినేషన్లోకి వచ్చిందా? ఆడియన్స్ రూపంలో బయటికి వెళ్తుందా? వెళ్ళట్లే కదా. ఓన్లీ హౌస్ మేట్స్ బయటికి పంపించేస్తే, హౌస్ మేట్స్ ఓట్లతో బయటికి పంపించేసే బయటికి వెళ్ళే ఎవరైనా కంటెస్టెంట్స్ ఉన్నారా ఇన్ని సీజన్లలో? లేరు కదా. మరి ఎందుకు ఈ డ్రామా? వాళ్ళని ఎందుకు ఆడుకోవడము? వాళ్ళ ఎమోషన్స్తోని, వాళ్ళ పర్సనల్ థింగ్స్తోని ఆడుకోవడం అనేది, ఈవెన్ లోపల పంపించడం కోసం ఆడుకోవడం అనేది రాంగ్ డెసిషన్ అనిపించింది. ఒకవేళ వాళ్ళు సాక్రిఫైస్ చేసినా చేయకపోయినా బిగ్ బాస్ ఆమెను లోపల పంపేవాడే. కానీ ఇంత పెద్ద డ్రామా సృష్టించడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సరే, అక్కడి వరకు వదిలేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే, ఇమానియల్ క్యాప్టెన్సీ ఇమ్మీడియట్లీ వదిలేయడం రాంగా రైటా అనే దాని గురించి మాట్లాడుకోబోయే ముందు ప్లీజ్ దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అదేవిధంగా ఇమానియల్ సాక్రిఫైస్ చేసిండు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బ్యాడ్జ్ బిగేయడం అది కరెక్టే అని అతని దృష్టిలో అది కరెక్టే కావచ్చు. కానీ ఆడియన్స్ కూడా నాకు అనిపించింది, ఆడియన్స్ కోణంలోనూ నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ ఇమానియల్ క్యాప్టెన్ కావడానికి హౌస్ మేట్స్ అందరూ సాక్రిఫైస్ చేశారు. అంటే హౌస్ మేట్స్ అందరూ అతన్ని సపోర్ట్ చేస్తేనే, హౌస్ మేట్స్లో ఎంతో ఇప్పుడు అందరు పూర్తిగా అందరు టోటల్ సపోర్ట్ చేయకపోయినా కొంతమంది సపోర్ట్ చేస్తేనే కదా నువ్వు అక్కడికి వచ్చింది. మీ అమ్మ ఒక్కటి సపోర్ట్ చేస్తేనే రాలే కదా. అక్కడ మీకు 13 మంది కంటే నాకు అమ్మ ఇంపార్టెంట్ అని చెప్పేసి అనడము, ఈ 13 మందిలో ఉన్న కూడా నాకు ఒంటరిని అనిపించి అనడము, ఈ వచ్చిన 2 వారాలు కూడా కాలేదు అప్పుడే ఒంటరి అంటే ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే, ఇమానియల్ మిస్టేక్ చేసిండు. ఏంటిదంటే, భరణి గారితో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఏమన్నాడంటే, భరణి అన్న ఇక్కడ హౌస్లో అందరికంటే నాకు నువ్వే ఇంపార్టెంట్ అన్న, నీకంటే నాకు అమ్మ కూడా ఇంపార్టెంట్ కాదని చెప్పేసి అన్న వ్యక్తే ఇలా నాకు అమ్మే ఇంపార్టెంట్ అనడము, అది ఎక్కడి వరకు కరెక్టో నాకు తెలియదు. ఆమె కోసం ఈ బ్యాడ్జ్ సాక్రిఫైస్ చేయడము, అక్కడ సిచ్యువేషన్ బట్టి చేస్తే నేను హైలైట్ అయితే అనుకొని చేసిండా ఏంటో తెలియదు. ఎందుకంటే హైలైట్ అయితే అని చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇమానియల్ అనే వ్యక్తి ముందుగా గెజ్ చేసి ఆట ఎలా ఉంటుంది, ఈరోజు ఏం జరగబోతుంది గెజ్ చేసి అంత కెపాబిలిటీ కలిగినటువంటి పర్సన్ హౌస్లో ఏకైక పర్సన్ ఒక ఇమానియలే. అతనికి అన్నీ తెలుసు, ఏది చేస్తే ఏమవుతుంది అన్నది తెలుసు కాబట్టి అలా చేసిండేమని నాకు అనిపించింది. అక్కడ ఏడుపు మొన్న ఎలిమినేషన్ అయినప్పుడు ఏడ్చిన ఏడుపు అయితే దొంగ ఏడుపులాగా అనిపించింది. ఇప్పుడైతే కొద్దిగా రియల్గానే ఏడ్చిండు అతను. ఎందుకంటే అక్కడ బయట స్టేజ్ పైన ఉన్నటువంటి ఎమోషన్స్, ఈ ఎమోషన్స్ రెండు ఒక్కటిగా కలిసి అక్కడ నిజంగా వెళ్ళిపోతుందనే భయంతో ఏడ్చినట్టు అనిపించింది నాకైతే. సరే, అక్కడి వరకు బాగానే ఉంది. కానీ నాకు అమ్మే ఎక్కువ, అమ్మ కంటే ఇక్కడ హౌస్లో ఏది ఎక్కువ కాదనడం అయితే కరెక్ట్ కాదు. అమ్మ ముఖ్యమా, కప్పు ముఖ్యమంటే మరి అమ్మే ముఖ్యమంటాడో అది కూడా నాకు తెలియదు. మీరేమనుకుంటారు? ఇమానియల్ సాక్రిఫైస్ చేయడం కరెక్టా, రాంగా, రైట్ అనేది మీరు కామెంట్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియోలో నేను ఎవరెవరు ఏ తప్పులు చేసారు వాళ్ళ తప్పుల గురించి కూడా మాట్లాడతాను. షార్ట్ వీడియోలే పెడుతున్నాను, లాంగ్ వీడియోలు పెడితే ఎక్కువ మంది చూడట్లేదని చెప్పి షార్ట్ వీడియోలో పెడుతున్నాను. ప్లీజ్ దయచేసి నా వీడియోలు చూడడానికి ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.